ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎండలతో అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 10 గంటలు దాటితే వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. సింగరేణి ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉంటున్నాయి. దీంతో కార్మికులు పని వేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. చిరు వ్యాపారులు మధ్యాహ్నం వేళల్లో వ్యాపారాలు మూసివేస్తున్నారు. ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి చలివేంద్రాలు, జ్యూస్ సెంటర్ల బాట పడుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సెల్సియస్ నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ప్రజలు బయటికి వెళ్ళడానికి అయితే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, రహదారులన్నీ కూడా బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 దాటిన తర్వాత చాలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్నారు. సాయంత్రం 5 అయితే కానీ ప్రజలు బయటికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఎండల తీవ్రత రోజు రోజుకి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎండలైతే మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎండలు తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ దెబ్బ నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యము. ముఖ్యంగా మనం బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే టైంలో అంటే మార్నింగ్ 7 to 9 మధ్యలో బయటికి వెళ్ళండి. ఆఫ్టర్నూన్ 12 నుంచి 4 వరకు మాత్రం బయటికి వెళ్ళకూడదు. మీరు బయటకు వెళ్ళాల్సి వస్తే ఎండ దెబ్బ తాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా మీరు వాటర్ అంటే నీరు శాతం ఎక్కువ ఉండేది అంటే మజ్జిగ, ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మా కార్మికులు ఎంత పొద్దున పనికి వెళ్ళినా 9-10 కాగానే సూర్యభగవానుడు మరీ హీట్గా బాగా వేడితోటి వస్తుండు. మాకు ఏమాత్రం మధ్యాహ్నం 12 కాగానే మాకు ఎట్లున్నదంటే పని చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంత పొద్దున పోయినా పని వెళ్ళట్లేదు, కూలి పడ్డాలంటే కష్టమవుతుంది. అలాగే పని కాడ కూడా, అడ్డల కాడ కూడా మాకు కొన్ని సౌకర్యాలు మనకి ఎలా అంటే మనకేంటంటే ఇప్పటికీ చలివేంద్రాలు ఇంత 45 డిగ్రీలు 46 డిగ్రీలు మంచిర్యాలలో ఉందని చూపెట్టినా కానీ చలివేంద్రాలు దగ్గరలో కూడా కనబడట్లేదు. అదేవిధంగా మాకు మా లేబర్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ కూడా ఈ విధంగా తెలియజేస్తున్నా. ఈ ఎండలు మండుతున్నాయి, మా అడ్డల కాడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా. ఎందుకంటే ఈ ఎండలు మేము ఎంత పొద్దున 8 గంటలకు 7 గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి 8 వరకు పనికాడికి పోయినా 9:30-10 వరకు విపరీతమైన ఎండలు కొట్టి మాకు ప్రతి ఒక్క కార్మికునికి ఏడ పని చేయాలన్నా ఎండతోటి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఎండలు రోజు రోజుకు మరీ ఎక్కువ ముదురుతున్నాయి. దీనికి మా కార్మికులు చాలా వరకు కొంతమంది ఏంటంటే కళ్ళు తిరిగి కింద పడ్డ రోజులు కూడా మొన్న రీసెంట్గా నిన్న 45 డిగ్రీలకి పైన ఒక స్లాబ్ మీద పనిచేస్తూ ఒక వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడడం జరిగింది. అతను కూడా తీసుకువెళ్ళాం. ఎండలు ఆ విధంగా మండుతున్నాయి. ఈ ఎండ తీవ్రత గురై నేను కూడా హాస్పిటల్ కొంటూ తిరగడం జరిగింది. మా నాన్నగారు కూడా బాగా ఎండ తీవ్రతకు తట్టుకోలేక హాస్పిటల్ ఈరోజు బెడ్పై ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఇలాంటి బాధలు రాకుండా ఉండాలంటే మీరు ఇంటిలో సురక్షితంగా నీడలో ఉండి మంచి చల్లటి కూల్ వాటర్ కానీ మజ్జిగ కానీ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా నేను, ఎందుకంటే హాస్పిటల్ వచ్చి ఒక రోగానికి వచ్చి ఇంకో రోగంలో కూడా పడే ప్రమాదం ఉంది. కాబట్టి అలా జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్నంత సౌకర్యాలు హాస్పిటల్లో ఉండవు. ఇక్కడ వేలాది మంది పేషెంట్లు వస్తారు. అందరికీ మరి కరెక్ట్ ట్రీట్మెంట్ అందాలని కూడా అందలేని పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ ఎండబాన పడకుండా తమ ఆరోగ్యాన్ని ఏప్రిల్, మే, జూన్ వరకు కాపాడుకుంటే, ముఖ్యంగా ఏంటంటే నిత్యావసర వస్తువుల కోసం ప్రతి ఒక్కరు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం కొంచెం ఎండ తీవ్రత లేని ప్రాంతంలో ఉదయం పూట 8 గంటల నుండి 10 గంటల వరకే మన యొక్క నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ ఏమైనా వంట సామాన్లు కానీ అవసరం ఉంటే తీసుకొని కొనుక్కోవాలి. ఎండకు వెళ్ళి బయలుదేరి ఇంకో బాగా ఇబ్బంది పడకుండా, లేదంటే సాయంకాలం పూట చల్లబడ్డ తర్వాత 6 గంటలకు పోయి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ తీసుకొచ్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పని చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం మాకు మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా చల్లటి నీరు అందించాలని వాళ్ళు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సింగరేణి అయితే కొన్ని ప్రాంతాలు అందిస్తుంది, మరి కొన్ని ప్రాంతాలు అందించడం లేదని కార్మికులు ఆపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, హైదరాబాద్.